దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఆదివారం దినమున దేవుని ఆరాధించుకోవడానికి దేవుడి ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి దేవునికి అనేకమైన వందనాలు కోట్లాది వందనాలు చెల్లిస్తూ దేవుని మహిమ పలుకుతాము, దేవుని ఆరాధిద్దాము. ప్రతి ఒక్కరు కూడా సరి చేసుకోండి, వాక్యానుసారంగా సరి చేసుకుని వారంతా కూడా మరి సిద్ధపడడానికి దేవుని సహాయం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు సాక్ష్య రూపాలతో మరి దేవుని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి అనేకమైన విన్నపాలు తెలియచేయడానికి, మరి ఆరాధించడానికి, ఆయన సాక్షిగా నిలబడడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ తన చిత్త ప్రకారము నడవడానికి మరి నిత్య నిబంధన అనేది దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి ఆ నిత్య నిబంధన విషయాలు మనం నేర్చుకున్నాం ఈ వారంలో. కాబట్టి అలాగా దేవుడు కదిలించారు. ఆయన స్వరం ద్వారా సత్య మార్గం వైపుకు మరి స్థిరపరిచాడు. సంఘంలో దేవుని బిడ్డలే స్థిర హృదయం కలిగి మరి విసుగక మేలు చేయడంలో, అయక సేవ చేయడంలో విశ్వాసులకు మాదిరిగా మరి శిష్యులుగా ఉన్న వాళ్ళందరూ, పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళందరూ కూడా విశ్వాసులకు మాదిరిగా నా యేసు కొరకే నేను జీవిస్తాను, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే, మరి బ్రతికిన చావైనా యేసు కొరకే నేను జీవిస్తానని ఒక తీర్మానాలు చేసుకొని నేనేది కళ్ళతో చూశానో, ఏది తాకి చూసామో అది మేము చెప్పకుండా ఉండలేమనే దేవుని పిల్లలు, దేవుని శిష్యులు ఏ విధంగా చెప్పారో అలా పరిశుద్ధాన్ని పొందుకున్న వాళ్ళు అటువంటి తీర్మానముతో దేవుని ప్రకటించడానికి, మరి అనేక మందిని సంఘములో చేర్చడానికి మరి సిద్ధపడండి. దేవుని ఆరాధించండి, ఆత్మతో సత్యంతో దేవుని ఆత్మను పొందుకోండి. ఒక తీర్మానము, వాక్యము, ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న వాడికి కంపల్సరిగా ఉండాలి. కాబట్టి అవన్నీ గమనించుకొని మరి దేవుని ఆరాధించండి. దేవుని దగ్గర ఒక తీర్మానంతో వాక్యం చక్కగా వినండి, రాసుకోండి. నూరంతలుగా ఫలవంతంగా దేవుడు మన హృదయాల భద్రపరచును గాక. ఆమేన్.
చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం చూడండి.
20-21 వచనము చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనము చూడండి, చక్కగా రాసుకోండి. అన్ని చూద్దాము. మనం నెరవేరిస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తాము. మరి అపోస్తుల బోధలో మనల్ని ఎలాగా దేవుడు స్థిరపరిచాడో, మరి దేవుడు ఆదిమ సంఘము ఆనాడు పేతురు మరి మెసేజ్ చెప్పినప్పుడు మేడగదిలో పెంతెకొస్తు పండుగ రోజు మేడగదిలో అగ్నిజ్వాల వంటి ఆత్మను పొందుకున్నప్పుడు పేతురు మెసేజ్ చెప్తాడు. 3,000 మంది, తర్వాత 5,000 మంది రక్షించబడి మరి ఒక నిబంధన చేసి మరి దేవుడు ఇచ్చిన ఆ బోధలో ఆ సంఘములో స్థిరపడడానికి మరి అనేక మందిని దేవుని రాజ్యాన్ని నడిపించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి కోట్లాది వందనాలు చెల్లిస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 13-21 అధ్యాయంలో చూద్దాము. గొర్రెల కాపరి యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి, నిత్యమైన నిబంధన దేవుడు మన కోసం ప్రాణం పెట్టి ఆయన ఒక నిబంధన చేశాడు. తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలని, ఆయన ఆజ్ఞలు పాటించాలని మరి ఆయన చేయి ప్రాంతంతో రాశాడు. రాతి పలకల మీద, సినాయి కొండ మీద ఆ ఆజ్ఞలు, ఆ రక్తం అనే నిబంధనను బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తైన దేవుడు మృతుల్లో నుండి లేపాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడిని లేపిన సమాధానకర్తైన దేవుడు మనకి మరి పాపముని శాపానికి దూరంగా ఉన్న మనల్ని దేవుడితో సమాధానపరిచిన ఆ దేవుడు, సమాధానకర్తైన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో ప్రాచీన పద్ధతిలో ఏముందంటే మీలో అది జరిగించు ప్రతి మంచి విషయాల్లోనూ కూడా సత్కార్యాలు చేయడానికి ఏసే రక్తంలో కడిగబడిన వాళ్ళు ఏసే గుణాలతో, ఏసే రూపురేఖలతో మేలు చేయడానికి విసుకగా ఉండి దేవుని పని, దేవుని సేవ అంటే దేవుని ప్రజలకి మరి వాళ్ళు ఉద్యోగమే చేయొచ్చు, వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు, వాళ్ళ సేవకులే కావచ్చు, ప్రతి ఒక్కరి కోసం కూడా ఆయన నిత్య నిబంధన చేశాడు. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే దేవుడు రాజ్యానికి వెళ్తామని మొత్తం 7:21లో చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పిన ప్రకారం చేయక నన్ను ప్రభా ఎందుకు పిలుస్తున్నావు, నేను భూ సంబంధమైనవన్నీ కూడా దేవుని అడుగుతుంటే దేవుడు ఈ దినాన్న మరి మీకోసము ఆ తండ్రి చిత్తము నెరవేర్చడానికి మిమ్మల్ని సిద్ధపరచుగాక. ఆమేన్. అలాగా సిద్ధపరిచినప్పుడు యేసుక్రీస్తుకి యుగములో కూడా మహిమ కలుగుతుంది అన్నమాట. మనకు మహిమ కాదు, మన మహిమ కోసం, మన గొప్పతనాల కోసము మనము ఈ భూలోకంలో బ్రతకట్లేదు. దేవునికి మహిమ తేవాలి, ఎందుకంటే ఆయన నిత్య నిబంధన చేశాడు ఆయన రక్తం ద్వారా. చాలా మంది ఇక్కడ పొట్టని ఇలా కట్ చేసుకొని సింధూరు పెడతారు, నిబంధన రక్తంతో భార్యకి. మరి ఈ భార్య ఏంటంటే పెళ్లి కుమార్తె సంఘానికి దేవుడు నిలువెల్లా ఆయన రక్తసిద్ధుడు అయిపోయాడు. ఒక్క రక్త పొట్టు కూడా లేకుండా, మరి ఆయన ఒంటిలో ఒక్క చిన్న రక్త పొట్టు కూడా లేకుండా రక్తం అంతా కూడా మన పాపముల కోసం, మన దోషములు, మన అతిక్రమములు, మన అక్రమాలు, మన శాపము, పాపం నుండి మానవాళి రక్షణ కోసము దేవుడు ప్రాణం పెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఏం చేస్తున్నాం? మన పాపం నుండి దేవుడు విడిపించడం మనం ఏం చేస్తున్నాం? చాలా మందికి తెలియక నశించిపోతున్నారు. ఇప్పటికి అనేక మంది ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఇప్పుడు వరకు నమ్మలేదు. కానీ మరి ఆ విడవబడిన సంఘముతో, విడవబడిన గుంపులో ఉండిపోయి మరి దేశంలో అన్ని దేశాలు కూడా ఏకమైపోయి ఇశ్రాయేలు ప్రజల మీద మరి యుద్ధము చేసి అంతా మరి అవన్నీ చేసేది కూడా ఎంతైనా ప్రేమించిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చాలా ఇష్టము. కాబట్టి వాళ్ళని అయితే విడిచిపెట్టాడు. అది తప్పు చేసినా వాళ్ళు విడిపించుకోకపోయినా దేవుడు ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు, మళ్ళా రాబోతున్నాడు. ఇవన్నీ విషయాలు మరి ఎప్పుడు తెలుస్తాయి అంటే ఆయన క్రీస్తు వస్తాడు కదా, 7 శ్రమ దినాలు లాస్ట్లో మరి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే 3.5 సంవత్సరాలు కూడా చక్కగా వాడు మీ అందరికి శాంతినిస్తాను, దేశానికి అందరికి శాంతినిస్తాను,
చక్కగా మీకు అన్ని కూడా ఇస్తాను. ఏదైతే కరువు వేసి ఏదైతే మీరు లేదని బాధపడుతున్నారో, అప్పులేంటి ఇవన్నీ కూడా నేను తీర్చేస్తాను, అన్నీ కూడా మీకు చక్కగా చేస్తాను అని చెప్పి ఒక నిబంధన రాస్తాడు. తను అలాగా నిబంధన చేసుకుంటాడు ప్రజలతో. చేసుకొని 3-4 సంవత్సరాలే కరెక్ట్గా అన్ని కూడా చేస్తాడు. యెరూషలేము మందిరంలో కూర్చొని అలా చేసిన తర్వాత 3-4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేనే దేవుడిని అని చెప్తాడు. అలా చెప్పినప్పుడు అప్పుడు ఇశ్రాయేలు ప్రజల కళ్ళు తెలుసుకుంటాయి. చాలా మందికి దేవుని రాకడ విషయంలో, పరిశుద్ధాత్మ దేవుడి విషయంలో, తండ్రి చిత్తం ఏంటి అని తెలియని విషయాలు తెలియక ఉన్నవాళ్ళు, దేవుడు నమ్ముకున్న వాళ్ళలో ఉన్నారు. వాళ్ళకు కూడా అప్పుడు తెలుసుకుంటారు నేనే దేవుడిని అని. ఆ యెరూషలేము మందిరంలో కూర్చున్నప్పుడు అప్పుడు తెలుసుకుంటారనమాట. ఆహా, ఈయన దేవుడు కాదనమాట, ఈయన మెస్సయ్య అనుకున్నాం ఈ అంత్యక్రీస్తునే, వీడు దేవుడు కాదు. అక్కడ నుంచి వాడు విలన్లాగా తయారవుతాడు. అక్కడ నుంచి ఏ ఆరాధనలు కానీ, ఏ నిబంధనలు కానీ ఏవి కూడా పాటించడు. నేనే దేవుడు అనుకొని కూర్చుంటాడు మందిరంలో. కాబట్టి దేవుడు నమ్ముకున్న వాళ్ళు, నమ్ముకోలేని వాళ్ళు, మరి ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళందరూ విడవబడినప్పుడు రెండవ రాకడలో ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు ప్రతి నేత్రము చూస్తుంది. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు అని ప్రకటన 1వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడే తెలుసుకుంటే ఎంతబడే సంఘంలో మరి సంఘంలో చేర్చబడతారు వాళ్ళు, అనేక మేలు చేస్తారు, దేవుని పని చేస్తారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. ప్రతి ఒక్కరి పట్ల ఏ ప్రణాళిక ఉందో అది దేవుని తెలుసుకొని ఆ విధంగా మరి సంఘంలో చేర్చబడతారు. తన రాజ్యంలో మహిమను మరి కట్టడానికి, దేవుని మహిమకరంగా ఉండడానికి పిలుచుతున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. మేము మీలో ప్రతి వారిని హెచ్చరించు, ధైర్యపరచు, మేము సాక్ష్యం ఇస్తున్నాము అని దశలోనికై పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. అలా మనం సాక్ష్యం ఇస్తున్నాము అప్పుడు. కానీ తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. తండ్రి ఎలాగైతే పిల్లల పట్ల చెప్పి విసిరిపోయి మళ్ళీ అలా ప్రేమించి మళ్ళీ చెప్పి ఎలా చేస్తాడు, అలాగే తండ్రి అనే దేవుడు మన పట్ల ఉండి అలా చేస్తున్నాడు. అది కృప అంటారు. ఈ కృపదినాలు కరిగిపోతే తర్వాత మరి ఎవరు ఆపినా ఆగదు. ఆ కాలం దేవుని యొక్క రాకడ ఆగదు. మరి కాబట్టి ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వల్ల అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఇది మనిషి యొక్క వాక్యం నేను చెప్తున్నాను అనుకోకుండా దేవుడే చెప్తున్నాడని మీరు అంగీకరిస్తున్నందుకు మరి కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాము. ఆ వాక్యమే విశ్వాసమైన మీలో కార్యశక్తి కలుగజేస్తాడు. ఆ వాక్యం విశ్వాసమైన మీలో కార్యశక్తి కలిగజేసి శిష్యులుగా మార్చి అపొస్తలుగా మిమ్మల్ని బ్రతుకుడు ఎగిరిస్తే చాలా లాభమే అన్నట్టుగా దేవుడు ప్రేమిస్తారు అన్నమాట. అతి ప్రేమ. ఆయన ప్రేమించే వాళ్ళు ఆయన ఆజ్ఞలు కైకొంటారు. ఆయన ఆజ్ఞలు అవును సహోదరులారా అని చెప్తున్నాడు పౌలు దశలోనికే సంఘానికి, మీరు యూదులలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారైతే, దేవుని సంఘాలు పోలి నడుచుకున్న వారయ్యారు. మీరు యూదుల వల్ల అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశముల వల్ల అనుభవించారు. శ్రమలు వస్తాయి, కానీ ఎప్పుడైతే దేవుని అభిషేకంతో ఉంటారో, దేవునితో మాట్లాడే అనుభవంతో ఉంటారో అనేక పరిగెడతారు, సమస్యలకు నడిచిపోతారు. వాళ్ళు యెహోవా ఆ విధంగా ఎదురు చూస్తున్నప్పుడు మరి ఆ విధంగా దేవుడు అలా దీవించుగాక, మమ్మల్ని అందరినీ దీవించుగాక. అందుకని దేవుడు ఇక్కడ దశలోనికై పత్రికలో ఎవరైతే ఆ వాక్యము సత్య
సత్యమైన వాక్యము అవలంబించలేదు అనుకోండి, విని విడిచిపెట్టేశారు అనుకోండి. అలాంటి వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలతో వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా పరిస్థితి ఎలా ఉంటుందంటే 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నది. నశించిపోతున్న ప్రజల విషయంలో వాక్యం విని కూడా దాన్ని అవలంబించకుండా, దేవుని శక్తిని ఆశ్రయించకుండా, దేవుని ఆత్మను పొందుకోకుండా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ నిర్లక్ష్యం పెడుతూ భూ సంబంధమైన ఎత్తుక్కుంటున్నప్పుడు వాళ్ళ విషయంలో దేవుడు మాట్లాడుతున్నారు. సంఘంలో చేరకుండా ఇంకా అనేకమైన అబద్ధ బోధకుల మధ్యన పెరుగుతూ ఆ సంఘాన్ని విడిచి, ఆ దుష్ట సాంగత్యమును, దుష్ట సహవాసాన్ని విడిచి రమ్మని కీర్తన 26:4 ప్రకారం పిలుస్తూ ఉంటే ఆ పిలుపుని నిర్లక్ష్య పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపెట్టి ఉన్న వాళ్ళ విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారో వినండి. 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నశించుచున్న వారు తాము రక్షించబడితే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. సత్య విషయమైన ప్రేమ, ఇప్పుడు సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలో నడిపిస్తాడు. ఆ స్వరములు విన్నాము, సంఘములో మేము స్థిరపడ్డాము అని మనం పాట పాడుకున్నాం. అలా సంఘంలో ఉండకుండా ఎక్కడైనా దేవుడు ఉన్నాడులే, నా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోతానా అంటే నీ కొడుకు కానీ నీ కూతురు కానీ నువ్వు కన్నప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతూ ఉంటే అదే నా ఇల్లు అంటే నువ్వు ఊరుకుంటావా? పడేది మన లేకపోతే వాయించేసి చెత్తగా బాగా కట్టుకొని వస్తావు, కురుతాడు కట్టుకొని లాక్కొని వస్తావు. తెలుసా, దేవుడు ఏంటంటే ప్రేమించి ఆయన కృప చూపించే దేవుడు. ఆశీర్వాదాలు శాపము నేను ఉంచాను, మీకేది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలని అంత ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. అంత ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు, సేవకులు ఇచ్చాడు, దేవునికి దేవుని బిడ్డలకి మధ్యవర్తులుగా ఇచ్చాడు. కానీ వినకుండా నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళకి ధనాపేక్షతో ఉండి మరి ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏం పూజిద్దామా అని చింతిస్తూ మరి అలాగా భూసంబంధాలు వెతుక్గా ఉంటూ తండ్రి చిత్తం ఏంటో అర్థం చేసుకుంటా, పరిశుద్ధాత్ముడు అంటే అర్థం చేసుకోకుండా మనుషుల గొప్పతనాల కోసము మరి ఆనాడు నోవాహ దినాల్లో పెళ్లి చేసుకుంటూ మరి ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. ఆ దినాల్లో నేను వచ్చేస్తున్నాను. అటువంటి దినాల్లో లోతు ఏం చేసింది అక్కడ మరి లోతు దినాల్లో అక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో అంత అగ్నితో కాల్చేస్తా ఉంటే లోతు కుటుంబాన్ని రక్షిద్దామని దేవుడు ఆశపడుతుంటే లోతు ఏం చేసింది, వెనక తిరిగి చూసింది, నా ఇల్లు ఏటైపోతుందని. బ్రతుకుడి క్రీస్తే చాలా లాభమే అనుకోలే. ఆ దినాల్లో ఓల్డ్ టెస్టిమెంట్ లో అందరూ శరీరానుసారమైన నియమంతోనే బ్రతికారు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన నియమంతో మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవునితో నింపాడు కాబట్టి. మేడగదిలో ఆయన అగ్నిజ్వాలమైన ఆత్మను మరి శిష్యులకు ఇచ్చాడు, మనకు కూడా ఇచ్చాడు. అటువంటి గ్లోరీ గాస్పెల్ చర్చిని కూడా లేపాడు దేవుడు. యేసు నామములో మహిమ కలుగునుగాక, మహిమ పరిచయం ఇచ్చాడు. అపొస్తలుల బోధన పెంచుతున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. అవన్నీ పక్కన పెట్టి మంచం కింద కొంచెం కింద పెట్టేసి ఆ దీపాలు ఆపేసుకొని కూర్చున్న వాళ్ళ కోసము దేవుడు మాట్లాడుకున్నాడు. చూడండి, నశించున్న వారు తాము రక్షించబడ్డకే సత్యమైన ప్రేమను అవలంబింపకపోయి గనుక, సత్యమైన ప్రేమను మీరు అవలంబించలేదు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యాలతోనూ దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కలపచ్చు బలమును అనుసరించిండును. సాతాను కూడా అద్భుతకారులు, మహత్కారులు, సూచక్రియలు చేస్తాడు. గారడి విద్య చేసిన వాడు చేశాడా? అవి డబ్బులు ఇచ్చి కొనుక్కుందాము అంటే పౌలు అక్కడ తిడతాడు పట్టుకొని. అది నువ్వే ప్రార్థన చేసుకొని వదిలేస్తాడు అతన్ని. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నారు. ప్రతిదీ డబ్బిచ్చి కొనేద్దాం అన్నట్టున్నారు మనుషులు. కొనేద్దాం, సేవకులను కొనేద్దాం, సర్టిఫికెట్లు కొనేద్దాం, ఏదైనా సరే కట్టం ఇచ్చి కోడల్ని కొనేద్దాం అని కూడబెట్టుకుంటున్న వాళ్ళతో అదంతా మట్టి పాలైపోతుంది. ఈ అగ్నిలాగొచ్చి ఆకాశం భూమి లైవ్ అయిపోతాయి, మహా బ్యాండ్రములతో లైవ్ అయిపోతుంది. అదే ఉంది ప్రకటన 22వ అధ్యాయంలో
కొత్త ఆకాశము కొత్త భూమి వచ్చినప్పుడు, దేవుడు రెండవ రాకల్లో వస్తున్నప్పుడు అవి పారిపోతాయి. ఆ భూమి ఆకాశం పరిగెడుతూ ఉంటాయి అన్నమాట. అవి పరిగెడుతూ ఉంటాయి. అగ్ని మహాబ్యాండంతో సంపాదించినవన్నీ కూడా బూడిదైపోతుంది, అది లయమైపోతుంది. కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది ఆ ప్లేస్ లో. అందులో మనం ఉండడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నాం. దేవుడి బిడ్డ నశించుచున్న వారు తమ రక్షించబట్టే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, అబద్ధ విషయమైన సమస్త బలము దేవునాత్మలో వచ్చిన బలం కాదది. అబద్ధము అంటే సాతాను, అబద్ధములకు జరకుడు సాతాను. సాతాను విషయమైన సమస్త బలముతోను, నానా విధములైన సూచన క్రియలతోనూ మహత్కార్యాలతోనూ దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇప్పుడు కూడా అవి జరుగుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ వచ్చే క్రీస్తు అంత్యక్రీస్తు, వాడి విషయంలో కూడా జరుగుతాయి. ఇప్పుడు కూడా అనేకమైన అంత్యక్రీస్తులు ఉన్నారు. వాక్యం అందుకే మనము అది చుట్టితే ధారలో పడ్డది. అది వాక్యమే మనల్ని బ్రతికిస్తుందని అందుకే ఉంది. మనం బ్రతకాలి, నిత్య జీవం పొందుకొని దేవుడితో యుగకాలు బ్రతకాలంటే వాక్యం బాగా రావాలి, బాగా అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవాలి. అటువంటి సేవకుల దగ్గర పెరగాలి. సమర్పణ కలిగి దేవుని పిలుపు దర్శనం మీద, దేవుని అభిషేకముతో, వాక్యము, సాక్ష్యము, ప్రార్థన, దేవుని యొక్క కార్యాలు దేవుడు చేసిన వాళ్ళతో మీరు ఉన్నప్పుడు దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ, దుర్నీతి అంటే నీతి కానిది దుర్నీతి పుట్టించి సమస్త మోసము, అంత కూడా మోసమే. ఒక బ్రహ్మపరిచే ఆత్మ అద్భుత కార్యాలు చేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ మోసముతోనూ నశించుకున్న వారిలో సాతాను కనపరచు బలమును, సాతాను కనపరిచే బలం, దేవుని బలము తెలుసు, సాతాను బలము తెలుసు. ఇంగ్లాపల్లిలో నేను చూశాను, ఒకేసారి ఒక మనిషిలో దేవునాత్మ, ఒకే మనిషిలో ఒకే టైంలో దెయ్యమాత్మ రెండు ఒకే ఇద్దరు మనుషులు ఉండి మాట్లాడే, మొత్తం సంఘం అంతా మోకరించి బైబిల్ పట్టుకొని ఏ రక్తమే అనుకోని ఉండిపోయారు. వండుకుంటుంది ఇద్దరు ఒకటే చెప్తున్నారు. అలా దేవుడు నాకు నేర్పించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు తెలియదు ఇవన్నీ. నేను దేవుడిని అడిగి సమర్పించుకున్నది, భక్తి నేర్పించమని నేను సమర్పించుకున్నాను. 3 భక్తులు చూసాను చిన్నప్పటి నుండి, కానీ ఏం ప్రయోజనం లేదు. ప్రయోజనం అయితే చూడలేదు. నేను దేవుని అభిషేకం అంటే ఏంటో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే నా పుట్టింటి వారికి చెప్పలేదు. నేను పెరిగిన సంఘము నాకు చెప్పలేదు. అందుకని నేను నష్టపోయినప్పుడు, నేను కష్టంలో ఉన్నప్పుడు నేను అడిగిన విషయం అదే, నేను జీవితం అంకితం చేసుకున్నది దానికోసమే. నాలాగా ఎవరు మోసపోకూడదు బ్రహ్మ నాకు నేర్పించు. అందుకని దేవుడు నేర్పించాడు నాకు. దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశించున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించుండును. సాతాను కనపరచు బలము అనుసరించి ఉంటుందంట. అనుసరించి ఉండను. ఇంటి చేత సత్యమును నమ్మక ఆ బలాన్ని చూసుకొని సత్యాన్ని నమ్మరు. సత్య సౌఖ్యాన్ని ఆత్మను పొందుకోరు. ఒక భ్రమలో బతికేస్తారు. దేవుని ఆత్మే నేను కలిగి ఉన్నాను. మన క్రియలు బట్టి తెలిసిపోతుంది. వాక్యానుసారంగా మన వాక్యమైన అర్థంలో చూసుకున్నప్పుడు, అమ్మో దేవుడు ఏది నేర్పించాడు, నేను ఏది చేస్తున్నాను, దేవుడు నా కోసము ఆ నిత్య నిబంధన రక్తము ద్వారా నన్ను ఒక మనిషిని చేశాడు, నన్ను స్వస్థపరిచాడు, నా స్వస్థ బుద్ధి ఇచ్చాడు, నన్ను అభిషేకించాడు, నాకు ఎన్ని కార్యాలు నా జీవితంలో చేశాడు అని పాత జీవితాన్ని గుర్తు పెట్టుకుంటూ దేవుని దగ్గర కన్నీరు కారుస్తున్నప్పుడు, ఇందుచేత సత్యమును నమ్మక. ఎందుకు నమ్మట్లేదు అంటే కృతజ్ఞత హృదయం లేదు, కృతజ్ఞత అర్పణలు చెల్లించట్లేదు, కృతజ్ఞత కోటాలు పెట్టుకోవట్లేదు, సేవకులతో కలిసి ఉండట్లేదు, వాళ్ళకి ఏం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నందుకు కృతజ్ఞత అనేది లేదు. దేవుని ఎలా లేదు, మనుషులు ఎలా లేదు. దుర్నీతి అందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుడకై దుర్నీతి అని, నీతి కాదది దుర్నీతి. దుర్నీతి అందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుడికే అబద్ధమును నమ్మునట్లు నమ్మాలి. ఖచ్చితంగా మీరు నమ్మాలి, అబద్ధాల మీద నమ్మాలి అని దేవుడు ఇక్కడ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు రాస్తున్నాడు. ఇక్కడ
ఇక్కడ రాష్ట్రాలు అబద్ధాలు నమ్మడానికి మోసం చేసే శక్తిని దేవుడే వారికి పంపించాడట. పరిశుద్ధాత్మ దేవుని సత్యవాక్యాన్ని, సత్య స్వరూపైన ఆత్మని నమ్మకుండా సత్య స్వరూపైన ఆత్మ యొక్క స్వరమును వినట్లేదు అంటే మోసకొచ్చే ఆత్మని వారిని అప్పచెప్పేశాడు అనమాట దేవుడు. ఏ ఆత్మని అప్పచెప్పాడు? మోసకొచ్చే ఆత్మకి దేవుడు వారికి పంపుచున్నాడు అని ఉంది 12వ వచనం. మొదటి దశలోకి కొత్తగా 2వ వచనం 12వ వచనం. అబద్ధమును నమ్మేలాగా. ఎందుకు అనేకమైన ప్రజలను నువ్వు నేను చెప్తుంటే, సువార్త చెప్తుంటే ఎందుకు వినట్లేదు? కారణం అది, వాళ్ళు సత్యవాక్యాన్ని, సత్యస్వరూపైన స్వరాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. పరిశుద్ధాత్మని నిర్లక్ష్య పెడుతున్నారు. పడుకోవడమే పని, ఇంట్లో బయట పడుకోవడమే పని. దేవుని అభిషేకము ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం పెట్టినప్పుడు ఆయన ఎంతో దుఃఖపడిపోతాడు. వాక్యం అంటే ఇష్టం లేదు, వారంతా వాక్యం లేదు. ఏదో పని ఏదో ఉంటే అనుకో, సాధారణ నీకు చెబుతుంటే ఆడేశ్వరమే వినడానికి, ఆడక దడ 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 పరిగెత్తి రావడానికి వచ్చి ఆడేశ్వరం పడుకోవడానికి. ఆడేశ్వరం వింటున్నావు, దేవుని స్వరం వెళ్ళైపోతున్నావు. దేవుని వాక్యం వింటే, దేవుని స్వరం అంటే దేవుని వాక్యము అనుక్షణం వినాలి. పరిశుద్ధాత్మ దేవునితో నీవు అనుక్షణం మాట్లాడుకోవాలి. ఆయన నిర్లక్ష్య పెట్టకూడదు, ఆయన దుఃఖ పెట్టకూడదు. ఈ యుగమందేనో రాబో యుగమందేనో పాపక్షేమం ఉండదు. మత్తయి 12వ వచనంలో ఉంది ఆ మాట. 30-37వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఉంది. 3-4 దిక్కులు ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖ పెట్టకూడదు. మనం దుఃఖ పెడతాం, మనం ఎంత బాధపడిపోతామో. మనుషులు ఎవరైనా మనం ఏమంటే ఆ రోజంతా తిని పడుకోకుండా అలాగా వాళ్ళు ఎప్పుడు వస్తారా, వాళ్ళకి ఏం చేద్దామా, వాళ్ళకి టైం వస్తుందిలే అనుకుని కాసుకొని వస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడకపోతే ఉంటాడు. అలా ఆయన దుఃఖపడతాడు. అవన్నీ చూస్తాడు దేవుడు, అవన్నీ చూస్తూ ఉంటాడు. అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. పంపేక ఏటవుతుంది? ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వల్లను, మీరు సత్యమును నమ్ముట వల్లను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పాటు చేసుకున్న కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. శిష్యులుగా ఉన్నవాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్య చేస్తూ సేవకులతో ఉండి వాళ్ళ మాట విని సంఘం విషయంలో పట్టించుకుంటున్న వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రథమ ఫలాలుగా వాళ్ళని పెంచుతున్నాడు దేవుడు. ఆది నుండి మిమ్మల్ని బ్రాకెట్లో ఏంటంటే ప్రథమ ఫలాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రథమ ఫలాలుగా. మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సంఘము, సేవకులు, దేవుడు మరి కృతజ్ఞతలు చెల్లిస్తారు. ప్రభు వల్ల ప్రేమించబడతారు. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. మీరు సత్యంలో నమ్ముతూ ఉంటారు, రక్షణ పొందుకుంటూ ఉంటారు. దేవుడు ఆది నుండి కూడా మిమ్మల్ని ఆ విధంగా పంపించారు. వాళ్ళు ఎత్తబడే గుంపులో ఉంటారు. రహస్య రాకడ వెంటనే ఆ బోర వినబడుతుంది మధ్యాకాశంలో. ఇప్పుడు ఆ బోర వినబడి ఆ అంచె దినాలు ఏంటి జరుగుతాయి, అవన్నీ కూడా ఒకటి జరిగిపోతున్నాయి. అవన్నీ మనం చెప్పుకుంటున్నాం. మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాడు. సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాడు. సువార్త చేయాలి. నువ్వు ఏ విధంగా రక్షించబడ్డావు? నీ సాక్ష్యం ఏంటి? నీలాంటి సాక్ష్యంతో లేక ఎంతమంది నశించిపోతున్నారు? అటువంటి వారికి నీ సాక్ష్యం చెప్పి వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ దేవుని రాజ్యం నడిపించాలి. అది దేవుడు. అందుకని ప్రతి ఒక్కరిని కూడా పిలిచాడు. అందుకని ఏం చేయమంటున్నారు? నిలకడగా ఉండమంటున్నారు. మా నోటి మాట వల్లనైనా, మా పత్రిక వల్లనైనా మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. ఏ విధులు చెప్పారు, ఏ ఆజ్ఞలు చెప్పారు, అవన్నీ కూడా ఏమేమి కట్టడలనేవి దేవుడు చెప్పారో అవన్నీ కూడా మీరు చేపట్టండి. అనేకమైన సార్లు చెప్పుకుంటున్నాం ఈ విషయాలు. దేవుడు అటువంటి
హృదయాలని ఆదరిస్తాడట. ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగా అంటున్నాడు. ఆమేన్. దేవుడు ఏం చేస్తారు? అలాంటి సద్వాక్యంలో మిమ్మల్ని స్థిరపరుస్తాడు. సంఘములో ఆ విధంగా స్థిరపరచాడు. మీ హృదయాలను ఆదరిస్తాడు. ప్రతి సత్కార్యములందు కూడా మరి సద్వాక్యము అంటే మంచి వాక్యము, సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. దేవునికి మహిమ కలుగుగాక. ఆ విధంగా స్థిరపరుస్తాడట. దేవుడిని పిల్లలుగా, శిష్యులుగా దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయాలి. మీరు పరిశుద్ధాన్ని పొందుకున్న వాళ్ళందరూ కూడా శిష్యులుగా ప్రతి ఒక్కరిని చేయాలి. ఆ సద్వాక్యం అందు మిమ్మల్ని దేవుడు స్థిరపరుచుతున్నాడు. అందుకని మనం ఏమి ప్రార్థన చేస్తామో మార్క్స్ 11:21 ప్రార్థన చేయడం అంటే అడుగుచున్న వాళ్ళని కూడా మనం పొంది ఉన్నామని నమ్మాలి. ఆమేన్. ఆ విధంగా మనం దేవునికి ప్రార్థనలు అనేవి అటు విధంగా చేయాలి. ఏంటంటే ఇష్టం వచ్చిన ప్రార్థన చేయకూడదు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కాబట్టి ఇలాగా దేవుడు దీవించును గాక. 118వ కీర్తనలో ఉంటుందా 24 యెహోవా ఏర్పాటు చేసిన దినము అని చెప్పి ప్రతి రోజు కూడా ఉదయం లేచి ఇటువంటి ప్రార్థనలు చేయాలి. చేసినప్పుడు దేవుడి కుటుంబాల్ని, గ్రామాల్ని, దేశాల్ని రక్షించినప్పుడు ఎవరైతే అటువంటి తండ్రి చిత్తాన్ని కలిగి ఉంటారో వాళ్ళు దీవించబడతారు. ఆ కుటుంబం అంతా కూడా దీవించబడి ఉంటుంది. అది మనం చెప్తున్నాము తిమోతి పత్రికలోని, మరి ఇర్మియా గ్రంథంలోని, మరి శుక్రవారం దినాన్ని మనం చెప్పుకున్నాము. ఇంకా ఏంటంటే మార్క్స్ 11:23 నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు కూడా స్థిరంగా ఉండురు. సంఘంలో నీకు చేసిన కార్యాలు సొదొమ గొమొర్రా పట్టణాలు అంటే మాస్ ఏరియాలతోని చేస్తే అది స్థిరంగా నిలబడతారు. సొదొమ గొమొర్రా పట్టణాలే మరి మాకు ఇచ్చాడు. 8 ఏరియాలు కూడా అటువంటి ఏరియాలే. ఇప్పుడు బొంకలం కూడా అలాంటి ఏరియా, జనుగుడు కూడా చేస్తుంది కూడా అలాంటి ఏరియాలే. అక్కడ అద్భుత కార్యాలు చేస్తే వాళ్ళు స్థిరంగా ఉంటారు. ఆ టైం అంతా నీకు వేస్ట్ అయిపోయింది. ఎంత టైం వేస్ట్ అయిపోయింది, నువ్వు వినట్లేదు. నీలో చేయబడిన అద్భుతములు అని మార్క్స్ 11:23 ఎవరైతే అద్భుత కార్యాలు చేసి అవి పొందుకొని మరి నిర్లక్ష్యంగా ఉన్నారో, పరిశుద్ధాత్మ పొందుకోకుండా, మరి సంఘం బాధ్యతలు వహించకుండా, సేవకులకు దూరంగా ఉంటూ వాళ్ళతో ఫోన్లో కూడా కనీసం మాట్లాడకుండా ఉన్న వాళ్ళ విషయంలో దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి కీర్తనలో 67వ అధ్యాయంలో మనం ప్రార్థనలు ఆ విధంగా చేయాలి. ఆ ప్రార్థన పాయింట్లు ఇలాంటివి చేయాలి. మన సొంత ప్రార్థనలు చేయకూడదు. తండ్రి చిత్తము నెరవేర్చబడే ప్రార్థనలు మీ కుటుంబాలన్నీ కూడా దీవించడానికి, దేశం దీవించబడడానికి అనుగుణమైన ప్రార్థనలు అన్నమాట. ఇది కీర్తనలో 67వ అధ్యాయంలో అలా కూడా ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా ప్రార్థన అనేది ఆ విధంగా మనం చేయాలి. 67వ అధ్యాయము 5-7 వచనాల్లో దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక అని చెప్పాలి. మనము ఎప్పుడు కూడా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక అని ప్రార్థన చేయాలి. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. భూమి ఆశీర్వదించబడదు అనమాట. మనం అలాగా దేవుని శక్తిని పొందుకొని మనం తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎక్కువ స్తుతిస్తున్నప్పుడు దేవుని సన్నిధి మనం దేవుని ఆలయంలో తయారు చేస్తుంది. మన దేహాన్ని దేవుని ఆలయంగా తయారు చేస్తుంది. అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. ఎప్పుడైతే నా స్థితిని చెప్తా ఉంటామో ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు అన్నమాట. మన బిడ్డల్ని, మన కుటుంబాల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మమ్మను దీవించును, మనల్ని అలా దీవిస్తాడు అనమాట. అటువంటి ప్రార్థన స్వార్థమైన ప్రార్థనలు కాదు. దీక్షం కోసం ప్రజలందరూ స్తుతించాలయ్యా అని చెప్పి ప్రార్థన చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుతారన్నమాట. మనము ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని మనం నెరవేరుస్తామో
ఆయన స్తుతులు చెప్తామో, ప్రజలంతా నేను స్తుతించిన కాక అని చెప్తామో, ప్రతి దినము కూడా మరి గుర్తు పెట్టుకోండి, చక్కగా రాసుకోండి. 67వ కీర్తన 5, 6, 7 వచనాల ప్రకారం ఆ విధంగా ప్రార్థన చేయాలి. అలాగే 34వ కీర్తన 1వ వచనంలో కూడా ఉంది, అది కూడా నోట్ చేసుకోండి. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి, దేవుడికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించను, ఎప్పుడు కూడా చదువుకోవడం కాదు. ఎంత ఇచ్చినా సరే ఇశ్రాయేలు ప్రజలు ఎలా సరిగారు, వాళ్ళు ఎందుకు కానాను ప్రదేశానికి వెళ్ళలేకపోయారు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎందుకు వెళ్ళలేకపోయారు? నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించను అని అనలేదు వాళ్ళు. మనం అనాలి, నిత్యం ఆయన కీర్తిని నా నోట ఉండను. ఆయన కీర్తి ఎప్పుడు కూడా మన నోట్లో ఏటుండాలి, బొబ్బులిగంలాగా అలా నవ్వుతూ ఉండాలి. ఆయన కీర్తిస్తూ ఉండాలి, ఆయన కొనియాడుతూ ఉండాలి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండను. అందరి కోసం ఆలోచించుకోవడము, ఎలా డబ్బులు నష్టపోయాను, ఎలాగే వీళ్ళు మాట వినట్లేదు, వీళ్ళు ఎలాగే నా మీద కొండలు చెప్తున్నారు, నాకెందుకు ఈ కార్యాలు అవ్వలేదు, ఇటువంటి సొలుగుళ్ళు కాదు. అది సాతానుడి ప్రార్థన. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు విని సంతోషించరు. దీనులు విని ఇవన్నీ కూడా సంతోషిస్తారు, అహంకారులు సంతోషించరు. దేవుడి నుండి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకొని వాళ్ళకి సంతోషం ఉండదు, ఎంత ఉన్నా సరే సంతోషం ఉండదు. నాతో కూడా యెహోవాను ఘనపరచి మనం ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేద్దాము. ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలి. అందుకు మనం పుట్టాము భూలోకంలో. మనం పుట్టింది ఎందుకంటే ఆయన మహిమను మనం ప్రచురించడానికి, ఆయన గొప్ప చేయడానికి, ఆయనలాగా మనం బ్రతకడానికి, క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారం మగు వరకు అన్ని విషయాలు ఆ విధంగా మనం ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు బిడ్డ, దేవుడైన యెహోవాను ఆ విధంగా మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు మనకి ఎంతగా కుమారుడిని ఇచ్చి, ఆ కుమారుని ద్వారా మన పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని సిద్ధపరిచాడు కదా. అందుకని మరి ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది ఆ మాట చూడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనంలో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి, అనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టే మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సామర్థ్యం ఇచ్చేవాడు తండ్రి అయిన దేవుడు అనమాట. అందుకనే నిత్యము కూడా ఆయన్ని దేవుడైన యెహోవాని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవాని జ్ఞాపకం చేసుకోవాలి. అనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని, తన నిబంధన ఏం చేశాడైనా అబ్రహాంతో, నీ పిల్లలు ఇసుక రేణువుల వలె ఉంటారు, నిత్యంగా వర్ధిల్లింప చేస్తాను, నేను నిత్యంగా ఆశీర్వదిస్తాను అని మన పితరులకి ప్రమాణం చేసిన నిబంధనలన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తారు, ఆయనకు స్థాపించాలని, మన విషయంలో ఆ ఆశీర్వాదాలు ఇవ్వాలని, మీరు భాగ్యం, అటువంటి భాగ్యమంతా మనం సంపాదించుకోవాలని, అటువంటి సామర్థ్యము మనకి దేవుడు ఇస్తాడంట. ఆమేన్. అట్టి సామర్థ్యం, అటు ఆశీర్వాదము మనకు, మన బిడ్డలకు, మన దేశానికి వచ్చును గాక. అలాగే మనం ప్రార్థన అనేది ఆ విధంగా చేసుకోవాలి. చేసుకుంటూ శత్రువుల మీద బలము దేవుడు ఇస్తాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు ఆయన, సకల శత్రువుల మీద కూడా దేవుడు మనకి బలం ఇస్తాడు. శత్రువైన సాతానికి భయపడిపోయి వాడు వినేస్తున్నావేమో, దేవుడు బిడ్డ నువ్వు శత్రువుల మీద నీకు బలం ఇస్తానంటున్నాడు. చూడు, లోకస్వార్థ 11వ వచనంలో, మీరు దాని వీధుల్లోకి పోయి మా పాదములు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటినే దులిపి వేయించున్నాము. మరి చెప్పిన వాళ్ళు వినకపోతే అలాగా దులిపేయాలి. దులిపేయడమే కాకుండా అయినా నువ్వు దేవుని రాజ్యం సమీపించిన తెలుసుకోండి అని చెప్పేయడమే. వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పేయడమే. చెప్పేసి మరి ఆ పట్టణము గద్దె అంటే ఎలా ఉండదట, సొదొమ పట్టణము గద్దె కంటే ఆ దినము ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. సొదొమ పట్టణము గతి ఎలా ఉంటుందో దానికంటే దారుణంగా ఉంటుందట వినకపోతే. మరి అందుకనే 19వ వచనంలో దుష్టుడు మనల్ని ఏలుబడి చేయకుండా దేవుడే అధికారం అనేది ఇస్తాడు.
ఏంటి అధికారము? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకెంత మాత్రము హాని చేయదు. ఆమేన్. తిరిగితనము పెట్టుకొని నేను దేవుని అభిషేకం పొందుకోలేదు, నాకు రాలేదు అని కాదు. నీకు దేవుని అభిషేకం ఉంది. సాతాను నిన్ను అలా అంటున్నాడు. నీకు దేవుడు చెప్పినప్పుడు వినలేదు, ఇప్పుడు క్షమించమని అడుగు. దేవునికి ఇష్టంగా వాక్యం విను, దేవుని ఆజ్ఞలు పాటించు, సేవకులతో కలు, కాకపోతే ఫోన్లో మాట్లాడు, నీ డౌట్స్ ఏదో క్లియర్ చేసుకో. రండి మనం వివాదం తీర్చుకుందాం, మీ పాపంలో రక్తం వల్ల ఎర్రగా ఉన్నాను, నెమ్మది తలగా చేస్తా అన్నాడు యెషయా 1:15. లేకపోతే మీరు బహుగా ప్రార్థన చేసిన వినను, మీ చేతులు రక్తంతో నిండి కడుక్కొనడి, సమ్మతించి నా మాట వినేలా భూమి మీరు భూమి అందు మీరు మంచి పదార్థాలు అనుభవిస్తారని ఉంది. తిరగబడిన వాళ్ళకి అర్థం పాలవుతారని ఉంది అక్కడ వాక్యం. కాబట్టి దేవుని సమాధాన పరచువారు ధన్యులు, దేవుని కుమారులు అని కూడా ఉంది. దేవుని కుమారులుగా కుమార్తెలుగా సమాధాన పడండి దేవునితో, సేవకులతో. మరి మీకు ఇంకా ఎవరెవరైతే సమాధానం లేకుండా ఉన్నారో కుటుంబాల్లో, వాళ్ళతో సమాధానం పడండి. డబ్బుల దగ్గర అహంకారంగా ఉండేది కాదు ఇది. భూలోకంలో ఏమి ఉండవు. అలోత భార్య ఎలాగైతే ఉపస్తంభం అయిపోయిందో అలాంటి దినాల్లో మనం ఉన్నాము. అందుకని ఎప్పుడైతే యెహోవా దేవుణ్ణి కొంత పూర్వకంగా మరి స్తుతిస్తూ ఉంటారో, కొంత పూర్వకంగా దేవునికి మనం ప్రతి విన్నపాన్ని ఆ విధంగా తెలియచేయాలి. అందుకని దేవుడు ఏం చేస్తాడు, అలా విన్నపాలు కృతజ్ఞత కలిగి దేవుని స్తుతియాన్ని అర్పిస్తున్నప్పుడు మన మార్గాలు అన్ని కూడా అలా సరళం చేస్తుంటాడు. సామెతలు 3వ అధ్యాయంలో ఉంటుంది 8, 9, 10 వచనాల్లో, 5, 6, 7 వచనాల్లో ఉంటుంది. అవి ఆ మార్గాలు సరళం చేసినప్పుడు 9వ వచనంలో ఉంది, ఆ ఆజ్ఞలు అలా పాటిస్తారంట. ఇదిగో పాములను తేలిను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద కూడా శత్రు బలం, ఆ శత్రు బలం నీకు ఎక్కువైపోయి నువ్వు ఆజ్ఞలు పాటించలేకపోతున్నావు. ఆడి బ్రహ్మపక్ష ఆత్మలో నువ్వు చేసినంత కరెక్టే అంటాడు. అటువంటి బాధలు దగ్గరికి వెళ్ళకుండా దేవుడు మిమ్మల్ని దీవించిన కాక విడిపించిన కాక. ఇదిగో పాములను తేలును త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద నీకు అధికారం అనుగ్రహించున్నాడు, ఏది మీకు అంత మాత్రం హాని చేయదు అంటున్నాడు. కాబట్టి మరి దేవుడు సకల బలాన్ని కూడా మనకి ఇచ్చాడు. దేవుని శక్తిని ఆ విధంగా మనము దేవుడు ఇచ్చిన అధికారాలుగా మనము పొందుకొని చేయి పొందుకోవాలి. అలా చేయి ఈ లోకంలో మరి ఈ కృపకాలంలో మనం పొందుకోవాలి కాక. మరి అందుకనే మా జయం అనేది ఎలాగ పొందుకుంటారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకి తగును. యేసయ్యనే సంపూర్ణంగా చేయాలంటే ఆ శ్రమల ద్వారా సంపూర్ణంగా చేశాడు దేవుడు. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారి సహోదరులను పిలిచినకు ఆయన సిగ్గుపడగా, సహోదరులుగా మనల్ని పిలవడానికి ఆయన సిగ్గుపడకుండా, నీ నామమును నా సహోదరులను ప్రచురపరచు, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుదును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేస్తాను, నా గానము చేతును, మరియు నేను ఆయనను నమ్ముకొని ఉండును అని. ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్తున్నాడు. నేను నా దేవుని ఇచ్చిన పిల్లలు ఆ శ్రమంలోని ఏ విధంగా ఉండాలో దేవుణ్ణి పోలి ఉండాలో అని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు, ఆ మరణం ద్వారా ఆ అపవాదిని నశింపజేయడానికి జీవిత కాలం ఉంది మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలిభాగస్తుడయ్యాడు.
వాళ్ళకి నేర్పించడానికి ఆయన కూడా మనిషిలాగా భూలోకానికి వచ్చాడు. రక్త మాంసంలో పాలుభాగస్తుడు అయ్యాడు. మరణం భయం చేత దాస్యంకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన విడిపించాడు. అదే నిత్య నిబంధన అన్నమాట. ఆ నిబంధన చేయడానికి, ఆ నిబంధన రక్తంలో పాపక్షమాపణ రావడానికి దేవుడు సహాయం చేశాడు. మరలా పాపంలోకి వెళ్ళకూడదు. ఆ నిబంధన దేవుడు చేసి ఆ రక్తం ద్వారా కడిగినప్పుడు, ఆ దాస్యం నుండి విడిపించినప్పుడు మళ్ళీ అదే తప్పులు చేయకూడదు. అదే దొంగ బోధకుల దగ్గరికి వెళ్ళడము, అదే తప్పులు చేయడము, దేవుడు ఉన్నాడో లేదని ఖచ్చితమేంటి తెలుసుకోకపోవడము, మరి రాకడలో ఎలా సిద్ధపడాలి అనే విషయాలు తెలుసుకోకపోవడము, అది ముందు తెలియదు. ఇప్పుడు నుండైనా తెలుసుకోవాలి కదా, దేవుని శక్తిని పొందుకొని అవన్నీ తెలుసుకోవాలి కదా. తెలుసుకొని ఆయన శిష్యులుగా విశ్వాసులు తయారవ్వాలి కదా. అదనమాట విజయం. అలాంటి విజయము దేవుడు ఇచ్చింది కాక ఆయన నిత్య నిబంధనలో ఆయన రక్తంలో పవిత్రులుగా చేశాడు. వాళ్ళలో వాక్యం పెట్టాడు. వాక్యం అనే దేవుడు గుర్తుంటాడు అన్నమాట. వాడికి దేవుడు గుర్తుంటే సాగులు కూడా గుర్తుంటారు, లేకపోతే గుర్తుంటారు. ఏదో ఇచ్చారు కదా అని మరి అందరూ మనుషులందరూ ఎలా నడుచుకుంటున్నారో అలాగే డ్యూటీలు చేసుకోవడము, వంట వండుకోవడం, తినడం, పడుకోవడం ఇదే పని అయిపోయింది. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగగా ఆయన వస్తాడు. ఏ జామున వస్తాడో, తెల్లవారు వచ్చిన అర్ధరాత్రి వస్తాడో, మరి కోడి కుయ్యకు ముందు వస్తాడో తెలియదు. అందుకే మెలకువగా ప్రార్థన చేయడానికి నీకు తెలియదు. ఇద్దరు బెడ్ మీద పడుకుంటే ఒకరు మాయమైపోతారు. ఇద్దరు విసురుతుంటే ఒకరు ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు. నీకు తెలియదు. నువ్వు సిద్ధపడకుండకపోతే పొలంలో ఇద్దరు పని చేస్తుంటే ఒకరు ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు. ఆ దినాలు ఉన్నాము కాబట్టి దేవుడి బిడ్డ సిద్ధపడాలి. సిద్ధపడడానికి దేవుడు ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఆ సిలువ రక్తం ద్వారా, ఆ నిత్య నిబంధన రక్తం ద్వారా దేవుడు ప్రతి పాపముని ఒప్పుకోకపోతే దేవుడిని అబద్ధికుడిగా చేసిన వారు అవుతామన్నది వాక్యం. అలా ఒప్పుకున్నప్పుడు పవిత్రులుగా వేస్తాడు ఆయన. అప్పుడు వాక్యమైన దేవుడు వాళ్ళు నివసిస్తారు. మొదటి యోహాను 1:9-10 వచనంలో ఉంది. ఆయన నివసిస్తాడు అన్నది యోహాను పత్రికలో, యోహాను సువార్తలో మరి చూడండి ఒకసారి. యోహాను సువార్త ఒకసారి చదువుదాం, తీయండి. ఆయన మనలో నివసించాలి. నివసిస్తేనే మరి ఇవన్నీ కూడా చేయగలరు. తండ్రి చిత్తం అనేది నెరవేర్చగలరు. నెరవేర్చకపోతే మాకు దేవుని రాజ్యం ఉండదు కదా. అందుకని నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ ప్రభు దినాల్లో ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు సహాయం చేయగాక. యోహాను సువార్త దేవుడు మనలో నివసిస్తుంటే మన స్టైల్ మారుతుంది. మన పనులు ఏది మర్చిపోవడం కానీ, నిద్ర ఎక్కువ వచ్చేయడం కానీ, తిండి మీద ఆసక్తి ఉండడం కానీ, ఇలాంటివి భూ సంబంధమైన వాటి మీద ఎక్కువ టైం పెట్టరు. దేవుడితో అక్షరం మాట్లాడుకోవాలి, దేవుడితో గడపాలి, వాక్యం చదవాలి, వాక్యం పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. మరి అవన్నీ కూడా బయట అడుగు పెట్టినప్పుడు నేను వాడుకోవడం స్టార్ట్ చేస్తాడు దేవుడు. నువ్వు బలిపీఠం దగ్గర ఒక బలిపీఠం నీవు రూమ్లో వేసుకొని ఆయనతో రోజు గడుపుతూ ఉండాలి. టైం వచ్చినప్పుడల్లా నువ్వు గడుపుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు వెయిట్ చేస్తుంటాడు. నువ్వు మాట్లాడకపోతే ఆయన ఎంత దుఃఖపడతాడు. నువ్వు పట్టించుకోకపోతే నిర్లక్ష్యం ఉంటే ఆయన దుఃఖపడతాడు. నీకు ఎన్నో విషయాలు మాట్లాడదాము, నీతో పని చేద్దామని ఆయన ఆశపడుతూ ఉంటాడు. నువ్వు అది గమనించావు. ఇప్పుడు సంబంధమేమి నీ కళ్ళు కనబడతాయి. అంటే మనోనేత్రాలు తెరవబడాలి, జ్ఞానేంద్రాలు తెరవబడాలి, నీ హృదయం తెరవబడాలి. నువ్వు ఎవరితో కోసమో ఆలోచించడం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, నీలో నివసిస్తున్నాడు అని చెప్పి గమనించాలి. ఏ పని చేసినా ఆయన దుఃఖం కలగకూడదు. చూడండి, యోహాను 14:23 వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించాడు, వాడు నా మాట గైకొనును. దేవుడు ప్రేమిస్తున్నాను అర్థం కాదు. దేవుడు మాట వింటున్నావా లేదా అదే నీకు సూచన. నువ్వు దేవుడు మాట వినకపోతే నువ్వు దేవుడు ప్రేమించలేనట్టు లెక్క. సాతాను ప్రేమిస్తే లెక్కలు వస్తావు. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. దేవుడు ప్రేమించినప్పుడు, యేసయ్యను ప్రేమించినప్పుడు తండ్రి కూడా వాళ్ళని ప్రేమిస్తాడు. ప్రేమించడమే కాకుండా మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దాము. ఆమేన్.
వాళ్ళు నివాసం చేస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తారు. అందుకని కీర్తనాకారుడు అంటున్నాడు 90 కీర్తన 1వ వచనంలో, ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. చూడండి ఎంత అనుభవంతో చెప్తున్నాడు. తరతరముల నుండి, కానీ కనెక్ట్ అవ్వట్లేదు. సెల్ ఫోన్ కనెక్ట్ అయిపోతున్నాడు, కొడుకుకు కనెక్ట్ అయిపోతున్నాడు, కారుకి, కంప్యూటర్కి, ఉద్యోగానికి కనెక్ట్ అయిపోతున్నాడు. ఇక్కడే ఉండిపోతారు. అప్పుడు ఎంతమంది గుంపులో వెళ్ళరు, ఆయన బోర శబ్దం వినబడదు. ఎందుకంటే ఇక్కడ దేవుని స్వరం వినట్లేదు కదా. దేవుని స్వరం వింటే సత్యస్వరూపైన ఆత్మ వచ్చాడు, సర్వ సత్యం అనే మార్గంలో వస్తారు, సంఘంలో స్థిరపడతారు. వచ్చి అని ఫోన్లోనే ఉంటారు. ఏదో మీకు టైం ఉన్నప్పుడు వస్తారు సెలవు పెట్టుకొని. ఆలోచించండి, దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఉందా? తండ్రి చెప్తా నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు. వాళ్ళే వెళ్తారు. వాళ్ళలో దేవుడు నివసిస్తాడు. దేవుని బిడ్డ యెషయా గ్రంథం 57:15 వచనంలో కూడా ఉంది. మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడం. నీలో ఉద్యోగం ఎందుకు లేదు? ఉజ్జీవము ఎందుకు లేదు? ఉద్యోగం ఎందుకు లేదు? జబ్బు కూడా ఈరోజు రేపు చచ్చిపోతుంది కదా. అలాగే ఎందుకు ఉంటున్నావు? ఎందుకు ఉద్యోగం లేదు? సాయంత్రం ఏదో సాకులు చెబుతాడు, అవన్నీ వింటున్నాం. అందుకు ఇప్పుడు యెహోవా దేవుని యొక్క బలము శత్రువుల మీద పాముల్ని తొక్కడానికి, ఆ శత్రువుని చెదగొట్టడానికి వచ్చే బలం ఎలా వస్తుందో దేవుడు ఇప్పుడు వరకు మనకు నేర్పించారు. ఆయన నివసిస్తే నువ్వు అలా ఉద్యోగంగా ఉంటావు. నిత్య నివాసి అయిన వాడు ఏలాగా సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకు. వినయం లేదు, దేవుని మాట వినవు, సేవకుల మాట వినవు. అందుకని కారణం అది. సేవకులు ఎన్నిసార్లు దేవుడు చూపించారు కదా. ఎన్నిసార్లు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఏంటి, ఇక్కడ పులిపిట్ మీద నిలబడినప్పుడు ఏంటి, చేతులేసి ప్రార్థన చేసినప్పుడు ఏంటి, మరి ఇంట్లో సంఘం పెట్టినప్పుడు ఏంటి, అన్నీ అనేకమైన విషయాల్లో చూపించారు. ఎందుకు చూపించారు? సేవకుల మాట వినాలి అని, ఆ మాట వినాలి అని. అంతా కూడా వాక్యం లేకుండా ఉంటే ఎలా ఉండదు ప్రాణం? అది ఎలా ఉండదు? వినయం లేదు అక్కడ, అవిధేయత ఉంది, తిరుగుబాటు ఉంది అక్కడ. వినయము గల వారి ప్రాణాన్ని ఏం చేస్తాడట? ఉజ్జీవింప చేస్తాడట. నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేస్తాడట. వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను దేవుడు ఏం చేస్తాడు? నివసిస్తాడట. ఆ దీన మనసు మనకు ఉండాలి. అహంకారం ఉండకూడదు. రూపాయి డబ్బులు చేతిలో వచ్చేటి అహంకారం వచ్చేస్తుంది. ఇంకా సాధారణ లక్షణాలు. ధనముకు దేవుడికి మీరు దాసులు కానేరలు. ధనానికి దాసులు అవుతావా? దేవునికి దాసులు అవుతావా? ధనం నీ హృదయంలో ఉంటే నరకంలోకి వెళ్ళిపోతావు. సూది వెచ్చంలోకి ఒంటి దూరుతుంది. కాబట్టి సూది వెచ్చంలో ఒంటి దూరుతుంది. కానీ ధనవంతుడు దేవుని రాజ్యానికి వెళ్ళడం అస్సలు అసాధ్యమని అర్థం చేశాడు దేవుడు. అందుకే ఎంత డబ్బులున్నా, ఎలా ఉన్నా సరే, నువ్వు ఎంత ఆశలు వచ్చినా, ఎంత కోటీశ్వరుడు అయిపోయినా సరే, నీకు అహంకారం అనేది వచ్చిందంటే ధనం వల్ల వచ్చింది. ఆ ధనము దేవునికి వాడాలా. అపోస్తల బోధన సమిష్టిగా మీకు పంచుకోవాలని ఉంది కదా. అంతా తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు కదా. మరి అపోస్తల బోధనలో మీరు ఏం చేస్తున్నారు? దేవుడి దగ్గర అసలే దొంగిలించేస్తున్నారు. శాపగ్రస్తులు అని ఉంది కదా, మనకి 3:9 ఉంది. శాపగ్రస్తులు అది ఆలోచించండి. ఆ శాపగ్రస్తంలో ఉన్న వారికి ఉద్యోగం ఎలా వస్తుంది? తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చగలరు? ఆ వినయము గల వారి ప్రాణాలు ఉజ్జీవింపచేయటకు, నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపచేయటకు, వినయము గల వారి యొద్దకు, దీన మనసు గల వారి యొద్దకు నేను నివసిస్తున్నాను అన్నాడు. ధనానికి దేవునికి ఇద్దరికి దాసులు కాలేదు. రెండు వద్దు, నీకు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. ధనము దేవుని రాజ్యంలో అక్కడ బ్యాంకులో ఉండాలి. మన ధనం అంతా కూడా అది ఈరోజు నేను నా దగ్గర ఉన్నదంతా అక్కడికే పంపించాను. తెలుసా?
నన్ను సాక్షిగా నిలబెట్టాడు కాబట్టి ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. చూపిస్తున్నాడు దేవుడు. నేను ఎప్పుడు చెప్పగలను. అసలు కాలం కూడా నేను తీసుకోను. 26 సంవత్సరాలు అవుతున్నా సేవలో. ఎవరైనా అడగండి, మామూలు కానుకలు కూడా నేను తీసుకోను. అక్కడ డబ్బా ఉన్నది వేసేయండి అంటారు. అది హృదయంలో నుంచి వచ్చేది. అది దేవుడు రాజ్యం కట్టడానికి, దేవుని ఆత్మ లక్షణాలు అవి. దేవుడు అలాగట అటువంటి వినయం గలవారి అంతగట దేవుని మనసు గలవారి అంత దేవుడు నివసిస్తాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడు చూడు. మీరు ఎలా ఉండాలని ఆశపడుతున్నారు అది మీకే వదిలేశాడు. మీరు చెయ్యాలి, చెందాలి అని ఎప్పుడు కూడా లేదు. దేవుడు చెప్పలేదు, నేను చెప్పలేదు ఇప్పుడు కూడా. కొంతమంది ఇంటికి వెళ్ళి మరి వసూలు చేసుకుంటున్నారు. హిందువులు ఇంటికి వెళ్ళి, హిందువులు కూడా దశభాగం అడుగుతున్నారు. హిందువులు ఒప్పులుండి ఒక ఆయన వస్తాడు, ఒక పాస్టర్ వచ్చి, ఒక హిందువుడు వాళ్ళ దగ్గర వచ్చి టైం కాకముందే ఈ నెలకి 25వ తారీఖునే తీసుకెళ్ళిపోయాడు వచ్చి. అంత జబర్దస్తిగా తీసుకుంటారు. అది దేవుడి లక్షణాలు కాదు. దేవుని ఆత్మీయ పిల్లల దగ్గర కూడా అటువంటి నేను గోడాంజలు చేయలే. ఇప్పుడు సేవకులు అలా ఉన్నారు. అది దేవుని ఆత్మ లక్షణాలు. దేవుడు వదిలేశాడు. అలా అపవిత్రులు అపవిత్రులుగానే ఉండనేమో, పవిత్రులు పవిత్రులుగానే ఉండే వారి వారి క్రియలు చెప్పకుండా నేను జీతం సిద్ధపరుస్తాను అన్నాడు ఆయన. నీతి మంత్రులు విశ్వాసం వల్లనే జీవిస్తాం అన్నాడు. అలా జీవింపజే అంటున్నాడు. ఆ విశ్వాసం వల్ల మేము బ్రతికేస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. నా శరీరం తిని, అందుకనే నా శరీరం తిని నన్ను త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాం. ఆయన శరీరము రక్తం ఏంటి? వాక్యము. వాక్యము. ఆ వాక్యమే ఆయన విరిచి ఇస్తున్నాడు. నీకు విడమర్చి చెప్తున్నాడు. నీకు నచ్చ చెప్పి చెప్తున్నాడు. ఏడంతగా తీసుకోమంటున్నావు. ఏదో ప్రసాదంలో తీసేసుకుంటావు. నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి నీకు ఇష్టం వచ్చినప్పుడు. ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నావా? 1 Corinthians 11:26 ఉంది. ఆయన మరణాన్ని ప్రచురం చేయడానికే తీసుకోవాలి. ఇప్పుడు భయం కలుగుతుంది సాతానికి. అపోస్తలులను వాడబడతావు. ఇష్టంగా దేవుడు పని చేయాలి. ఒక భారం వేదన దుఃఖం ఉండాలి. తన చిత్తం నెరవేర్చడానికి సంఘములో చేర్చబడుతున్నాడు. అను దినము చేర్చబడుతున్నారట. అను దినము రొట్టె గెలుస్తూ చేర్చబడుతున్నారు. అది దేవుడు ఆదిమ సంఘము. దేవుడు ఏర్పాటు చేసిన సంఘం అది. ఏ సంఘంలో ఉన్నారు దేవుడు బిడ్డ? అవన్నీ చాలా ఉన్నాయి, కానీ చెప్పడానికి కుదరట్లేదు. దేవుడు ఏది చెప్పమంటే అవే వస్తుంటాయి నోట్లో నుంచి. అవే వస్తుంటాయి వివరించి చెప్పడానికి. ఒక్కొక్కటి ఏది ఎవరైతే ఏ బాధలో ఉన్నారో అవి వివరించి చెప్పడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు ఎంతో వేదనతో నీ హృదయం అనే తలుపు కొడుతున్నాడు. రోజు కూడా ఈ వాక్యం అనే యేసు శరీరము రక్తము నీ ఒంట్లో ఉండి నువ్వు నిత్య జీవము పొందుకోవాలని ఆశతో ఆయన కూడా పడుతున్నాడు. యోహాను సువార్త 6:56 నా శరీరం తిని నా రక్తంతో వాడే నా యందు నేను వాని యందు మేము నిలిచి ఉంటాం. అలా నిలబడాల్సాడు దేవుడు. రోమ 8:9 రోమ 8:9 అందుకే ఉంది. ఆ యేసు శరీర రక్తం ఎవరో ఉంటుందో ఆయన ఆత్మ వర్క్ చేస్తుంది. వాళ్ళు తండ్రి కుమార దేవుడు మనలో నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ ఆ విధంగా పనిచేస్తాడు. అందరిలో ఉంటాడు. జీవాత్మ ఉదగా ఆయన ఆది అందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడే అప్పుడు ఉన్నాడు. ఆయన నరుడి నాసికాలలో జీవాత్మ ఊదినప్పుడు అప్పుడు మనకి ప్రాణం వచ్చింది. ప్రతి ఒక్కరూ ఉంటుంది, మొత్తంలో భేదం లేకుండా. కానీ దాన్ని దేవునికి కనెక్ట్ చేసుకోవడము మనిషి తప్పు. ఎవరు నీకు కనెక్ట్ చేయరు. నీకు దేవుడు నీకు ఆ ప్రాణం ఇచ్చాడు, ఆ ఆత్మ ఇచ్చాడు. నువ్వు అది నిలబెట్టుకోవాలి. పరిశుద్ధాత్మను నువ్వు నిలబెట్టుకోవాలి నీ క్రియల ద్వారా. నువ్వు అటువంటి సహవాసం చేయాలి. అందుకే ప్రార్థన సహవాసము రొట్టె విచ్చడం ఎడతెగక ఉండమని చెప్పారు అపోస్తలులు 2:42. అందుకే ఎడతెగక ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది?
సంఘాన్ని విడిచిపెట్టి దేవుని ఆజ్ఞలు పాటించుకుంటారు. మరి విందే వెళ్ళిపోయినా చెప్పాలి, చెప్పమంటున్నాడు కదా, చెప్పిస్తున్నాడు కాబట్టి చెప్పడం అవుతుంది. కాబట్టి దేవుని ఆత్మ ఎందుకు ఉండట్లేదంటే కారణాలే. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మీరు ఆత్మ స్వభావం కలవాలే కానీ శరీర స్వభావం కలవాలి కాదు. మీరు శారీరకంగా ఆలోచించరు. నా పనులు కదా నేను ఎందుకు ఇవ్వాలి, పనులు కాదు మీకు సేవకులు. ఆ దేవుడి రాజ్యం కట్టబడ్డానికి అవుతుంది కదా, దేవుని ఆజ్ఞది. సేవకులు సమర్పించుకొని వస్తారు, అంత త్యాగం చేసి వస్తారు, ఆ విశ్వాసమైన జీవిస్తారు. నీ ఉద్యోగం కోసం, నీ ఇంటి కోసం, నీ ఇంట్లో వాళ్ళ కోసం, అందరి కోసం ప్రార్థన చేశారు. నువ్వు దీవెనకరంగా ఉన్నావంటే వాళ్ళని నువ్వు వెనకబెట్టి నువ్వు ముందు పెరగడం కాదు, వాళ్ళకి వీపు చూపించడం కాదు. అందుకే ఒక ఆమెకి ఏసైకి కొరడా దెబ్బలు కొడతామని చూపించారు. కృతజ్ఞత లేని వారికి కదా కొరడా దెబ్బలు కొడతారు. దేవుడు మన వల్ల కొట్టించుకున్నాడు ఆయన. ఇప్పటికి కూడా దేవుడికి కొరడా దెబ్బలు కొడుతున్నట్టు లెక్క ఆమె చూపించారు. ఆమె చాలా ఫ్రెండ్స్ ఊరిలో మాట్లాడుతూ ఇద్దరు కూడా దొంగలు అయిపోయారు. ఆఖరి ఎంతో దేవుడు కార్యం చేశారు. వాళ్ళ పిల్లలు అద్భుత కార్యాలు చేశారు. కొన్ని చెస్ట్ క్యాన్సర్ పొట్టిగా ఉన్న వాళ్ళని, రక్తస్రావంతో బాధపడుతున్న వాళ్ళు అందరినీ విడుదల ఇచ్చారు. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ మారిపోతున్నారు, భోజనాలు ఎక్కడ ఉంటే అక్కడ మారిపోతున్నారు. దేవుడి డబ్బుల విషయంలో కూడా వాళ్ళకి ఎవరికి ఇస్తే వాళ్ళకి మరణం ఏదో కూడా చేస్తుందని కూడా చూపించారు. అలాగే చెప్పడానికి నోరు లేవు, మామూలు మాటలు చెప్పుకున్నారు కానీ ఇటువంటి మాటలు చెప్పుకోలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆత్మ స్వభావం లేదు వాళ్ళకి, ఆత్మ స్వభావం లేదు. దేవునాత్మ మీలో నివసించి ఉన్నాడలా. దేవునాత్మ మనలో నిలబడుతుందని ఉన్నాం కదా. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు నిలబడతారు, లోపల ఉంటారు, ఆయన మనలో నివసిస్తాడు అని చూసాం కదా. దేవునాత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. బ్రహ్మలో ఉన్న దేవుడు నీ మనిషి అని, నీ దేవుడు అని, నీ దేవుడు అని అనుకుంటున్నావు కదా. నీ దేవుడు కాదు, ఆయన వాడి కాడని ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే ఎలా పొందుకుంటావు? దేవుడికి ఇష్టమే నువ్వు చేసినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు పొందుకుంటావు. ఆయన వస్తాడు నీలోనికి. నువ్వు దేవునికి విరుద్ధంగా ఉంటే నీ స్వబుద్ధి మీద ఆధారపడుతుంటే ఎప్పటికీ మార్గాలు సరళం అవ్వవు అని ఉంది. సామెతలు 3:5-6 నీ స్వబుద్ధి మీద ఆధారపడకుండా పూర్ణ ప్రవర్తన అంతకే ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ మార్గాలు సరళం అవుతాయి ఉంది. ఎంత క్లియర్గా దేవుడు రాస్తున్నారు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము గలది. నీతి విషయమే జీవము గలది. ఆ నీతి విషయమే జీవం గల వారు దేశాన్ని రక్షించగలరు. నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. మేక 4:10 ప్రకారం ప్రసవ వేదన కలిగి బిడ్డలను కనాలి, దేవుని రాజ్యానికి నడిపించాలి. ప్రసవ వేదన అనేది ఉండాలి, ఒక దుఃఖం అనేది ఉండాలి. శరీరానుసారమైన దుఃఖం ఏం చేస్తే మరణానికి దారి చేస్తుంది. శరీరానుసారమైన భూ సంబంధమైన వాటి కోసం కన్నీరు పెట్టకూడదు. చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాటలు. రోమాయి 8:5-6 ఉంటాయి. శరీరానుసారమైన దుఃఖము మరణము వాళ్ళు ధర్మశాస్త్రం లోబడలేరు అని కన్ఫర్మ్ చేశాడు. అక్కడ పౌలు గారు రాస్తున్నారు, అది ఆత్మ సంబంధమైన దుఃఖము రక్షణాత్మకమైన మారుమనసును కలుగు చేస్తుంది. నీకు మారుమనసు వస్తుంది, నీలో జీవం పనిచేస్తుంది, నిత్య జీవానికి. నీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగించను. అలా నీతిగా బతికి మీ ఆత్మ ఏం చేస్తుందంటే జీవము, నీలో జీవం ఉంటుంది. అలా జీవం కలిగి ఉన్న వాళ్ళు ధర్మశాస్త్రాలు లోపడతారు. వాళ్ళకి సమాధానం ఉంటుంది, వాళ్ళకి జీవం ఉంటుంది, వాళ్ళు నిత్య జీవానికి వెళ్తారు. నేను మేము ప్రార్థన చేసేస్తే వెళ్ళిపోతారని అనుకుంటున్నారు. మీరు ప్రార్థన కాదు, ప్రార్థన కూడా చేస్తున్నాం. వర్క్ అవ్వాలంటే మాట వినకపోతే ఎలాగవుతుంది? వర్క్ అవుతుందా? మృతులలో నుండి యేసును లేపినవాడు ఆత్మ మీలో నివసించిన ఆ మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావులకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. ఆ జీవాత్మ అనేది మనలో నిత్యము ఉన్నప్పుడు యుగాలు దేవుడితో ఉంటాం. దేవుడు మహిమగా ఆమె అలా ఉండాలని దేవుడు వివరించి, దేవుడు బుజ్జగించి
నచ్చ చెప్పి కన్నీటితో వేదనతో దేవుడు మాట్లాడుతున్నారు. మీకు అర్థమవుతుందా లేదా? నాకు మీరు రెస్పాండ్ అవ్వాలి. ఈసారి ప్రకటన 3:20-21 ఉంది. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను. ఈ వాక్యం ద్వారా నీ హృదయాన్ని దేవుడు హృదయం నీ హృదయం అనే తలుపు దగ్గర కొడుతున్నాడు. ఎవడైనా నా స్వరము వినే తలుపు తీసినాడలా సంఘంలో చేర్చబడతారు. పాట పాడుతున్నాను, ఆయన స్వరం విన్నాను, ఆయన ఎలా కలిస్తాము, అంత చక్కగా పాడుకున్నాం. మనం శిష్యులుగా తయారవుతారు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడు, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేద్దాము. చీకట్లోకి భోజనం చేస్తుంటారు. దేవుని బిడ్డలు పక్కన వెళ్తారు, వాళ్ళు చీకట్లో వెళ్ళిపోయి భోజనం చేస్తారు. చూస్తారా? మన క్రియలు మనం చూసుకోవాలి. వాక్యంలో మన క్రియలు ఎలా ఉన్నాయి, మనం ఎలా నడిపిస్తున్నారు అని తెలుసుకోవాలి. నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయడము. నేను జయించి నా తల్లితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వారిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండబెడతాను అంటున్నాడు. ఇష్టం లేదా? పెళ్లి కుమార్తె సంగమా, స్థానిక సంగమా, సార్వత్రిక సంగమా, పెళ్లి కుమారుడు పక్కన మనల్ని కూర్చోబెడతారట. అలాగే మనం జయం పొందుకోవాలి. దేవుని మాటలు ఇంత క్లియర్గా చక్కగా అర్థమయ్యేలాగా చెప్తున్నాడు కదా. అందుకనే ఈ విషయాల్లో నాతో కూడా అతడును భోజనం చేస్తాడు. మనలో ఉన్న దేవుడు మనము కలిసి మనం అలా భోజనం చేయాలి. ఇసులో మనకుని కాల్చేతో మనం భోజనం చేయకూడదు. నా దేవుడు నాకు ఇచ్చాడు ఇంత మంచి ఆహారము, నేను సమ్మతించి దేవుడు మాట వినేలా మంచి పదార్థాలు అనుభవించేలాగా దేవుడు నాకు చేశాడు. కాబట్టి ఆయనతో మనం భోజేసి నేను అతడును కలిసి భోజనం చేసి, అతడు అంటే దేవుడితో మనం భోజనం చేస్తాం. అంటే లోపల తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, ఆయనతో మనం భోజనం చేసి మనము బలంగా పని చేస్తాం అన్నమాట. సమ్మతించి ఆయనతో మాట వినేయడం. మాట వింటే భూమి మీద ఉన్న ప్రతి పరిస్థితుల్లో మంచి పదార్థాలు అనుభవిస్తామని ఉంది. ఇక్కడ ఆయనతో కూడా మనం భోజనం చేస్తామన్నది. అది యెషయా 1:15 నుండి కింద చదువుతూ ఉంది. ఇది ప్రకటన 3:20-21 ఉన్నది. ఆయనతో మనము ఆయన స్వరం విని ఆ తలుపు తీసి ఏం చేస్తాము, ఆయన మనం కలిసి ఆ భోజనం చేస్తాము. చేసి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుని ఉన్న ప్రకారం ఆయన ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి యేసయ్య ఎలాగైతే తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడో, జయించుకొని నాతో కూడా నా సింహాసనం కూర్చుండబెడతాను అంటాడు యేసయ్య. ఎవరైతే అలా జయిస్తారో మనం యేసయ్యతో కలిసి మనం భోజనం చేయాలి. యేసయ్య బిడ్డలతో కలిసి మనం భోజనం చేయాలి. అలాగే భోజనం చేస్తున్నప్పుడు అంటే వాక్యము శారీరకంగా ఆత్మీయంగా కూడా ఇది వస్తుంది. అలాగే మనం ఆత్మీయ ఆహారం అనేది వాళ్ళతో వాక్యము నేర్చుకుంటూ వాళ్ళతో కలిసి అలాగే సేవకులతో దేవుని బిడ్డలతో అలాగే ఉండాలి. అపవిత్రమైన మనుషుల దగ్గర కూర్చొని అపవిత్రంలో కూర్చొని అలాగే తినేది కాదు. అది సాధారణ బ్యాచ్. అక్కడ ఉన్న సాధారణ పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇచ్చుకుంటూ. కానీ సేవకులతో ఉన్నప్పుడు మరి దేవుని పిల్లలుగా ఉంటారు. అక్కడ వాక్యం వింటూ అలాగా ఉన్నప్పుడు అది దేవుడు జయిస్తాడట. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండబెట్టిన ప్రకారము అలా ప్రతి విషయంలో దేవుడు జయిస్తుంటాడు. దేవుడు తండ్రి చిత్తం ఏంటి మన పట్ల ఉందో అవన్నీ కూడా ఆయన నడిపిస్తాడు. నడిపించకపోతే మనం నడవలేము. ఇప్పుడు నేను నడుస్తున్నానంటే నాకు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి ప్రభు అలాంటి ఏరియాలో నన్ను ఎలా తీసుకెళ్తున్నావు, ఎలాగంత బలం ఇస్తున్నావు, ఎలాగ ఆహారం పెట్టి ఎలాగ ఏరియాకి ఎలాగైతే కాకుండా ఆహారం పెట్టాడో అలాగ నన్ను పోషిస్తూ దేవుడు అలాగ నన్ను దీవిస్తూ అలాంటి ఏరియాలో పని చేయడానికి ఆ దేవుడు జయించే వారికి ఆయన అలాగా తోడుండడమే కాకుండా ఆయన సింహాసనం దగ్గర మరి సంఘాన్ని ఎల్లుకుమంతగా కూర్చోబెడతాడంట. ఆమె అలా కూర్చోబెట్టాడు కదా. అందుకే దేవుని సత్యస్వరూపైన ఆత్మ అనే ఆ సత్య వాక్యము అనే ఆయన స్వరము విన్నవాళ్ళని కూడా సంఘంలో చేర్చబడాలి అని ఈరోజు పాట పాడుకున్నాం. దేవుని బిడ్డ అలా సంఘంలో చేర్చబడడానికి దేవుడు అనుగ్రహించిన కాక అన్నిటికంటే
సమృద్ధిగా దేవుడు ఆమెను దీవిస్తాడట. నీతి ఫలములతోటి వృద్ధి చేస్తాడట. ఆ నిత్య నిబంధన బట్టి ఆ నీతి ఫలములతో దేవుడు అటువంటి వారిని వృద్ధి చేస్తాడట. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది 9. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనంలో, మరియు అన్ని వేళలు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేస్తా ఉంటాడంట. చూడండి, ఏమీ లేదని సాధారణ చెబుతాడు. నీకేంటి పనిగా, నీకేం పని లేదు, నీకే అభిషేకం పొందుకున్నాను వేస్టే అన్నట్టుగా మాట్లాడతాడు. కానీ సర్వ సమృద్ధి కూడా ఆయన మాట వింటున్నప్పుడు, ఆయనతో కలిసి భోజనం చేస్తున్నాడు, ఆయన నివసిస్తున్నాడా లేదా నువ్వు చెక్ చేసుకుంటున్నప్పుడు, నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారంగా నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆయన నిర్లక్ష్యం పెట్టకుండా నువ్వు ఆ మనుషులతో ఎక్కువ గడపడం, దేవుడితో గడపడం మానేసి, దేవుడి సేవకులతో గడపడం మానేసి, అన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే దేవుడు నీలో నివసిస్తున్నాడు ప్రతి విషయాలు కూడా నువ్వు గమనిస్తా, వాక్యంతో నువ్వు అలాగా దివారాత్రులు ధ్యానిస్తూ ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటుంటే నీకు అటువంటి జ్ఞానం ఇచ్చి ఆయన సర్వ సమృద్ధి ఇస్తాడంట. ప్రతి కార్యం చేయడానికి సమస్త విధములైన కృపను విస్తరింప చేస్తా ఉంటాడంట. ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉంది. దరిద్రులకి ఇస్తాడు అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ వస్తారు ఈ ఏరియాకి వచ్చి. అలాంటి సంఘాలకి మీరు చక్కగా పరిచయంలో తాలిబాలుగా ఉంటారు. పేదల మధ్య కదా దేవుడు మాకు పరిచయం ఇచ్చారు, అలాగా ఉంటారంట. విత్తవారికి విత్తనము తినటకు ఆహారము దయచేసి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేస్తాడంట. అలా చేసినప్పుడు మీరు ప్రతి విషయంలో పూర్ణోద్ధార్య భాగ్యము గలవారు ఉన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందుతూ ఉంటుందట. ఆమె నీతి ఫలం అది వృద్ధి పొందుతూ ఉంటుంది. అంత పర్లోకి బ్యాంకులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నువ్వు ఖర్చు పెడుతున్నావు అంత గుడ్డిస్తున్నాయి, అది దేనికి వెళ్ళదు. నువ్వు మనుషులు ఖర్చు పెట్టుకుంటున్నావు అన్నీ తండ్రి చిత్తం నెరవేర్చిన వాళ్ళ కోసమే నువ్వు ఆలోచించాలి. అలాగటువంటి పరిస్థితులను బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. మనం దేవునికి మహిమ కలుగును గాక. అలా దేవుడు వాడుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు పెట్టారు. దేవునికి అలాగా మనం స్తుతించాలి, ఆయన కనపరచాలి, ఆయన కీర్తించాలి. దేవుడి మాట దీవించిన గాక. పరిశుద్ధ ప్రేమ గల దేవ, అభిషేకురాలి వందనాలయ్యా. అయా పూర్ణ హృదయంతో ప్రభా సంఘములో ప్రభా అయా తండ్రి నీవు మాలో నివసించి ప్రభా మీరు ఏ విధంగా నా తండ్రి నాయన అయా మేము ఉండాలో, సంఘంలో ఏ విధంగా చేర్చబడాలో సమస్తాది ప్రభు నాయన బయలుపరిచిన దేవాన్ని వందనాలు. అయా రాకడ సూచనలు ఎన్నో కనబడుతున్నాయి ప్రభా. అయా జీవ మరణంలో 4 వర్షంలో ఉన్నాయి. దాని ఎందు ప్రీతి గలవాడు దాని ఫలం పొందుకుంటాడన్నా ప్రభా. ప్రతిదీ నాయన ఏమి నోట్లో నుంచి మాటలు వస్తున్నాయో అవన్నీ కూడా మీరు నాయన అటువంటి ఫలము ఏ మంచి మాట్లాడుతున్నారో దేవునికి ఇష్టమైన మాటలు పడుతున్నారో దాని ఫలం పొందుకుంటారని అయ్యా మరి నా తండ్రి మీరు చెప్తున్నారు ప్రభా. సామెతలు 18:21 పరిశుద్ధుడా నాయన నీలో చేయబడిన అద్భుతములు సదోములో చేయబడితే అది నా తండ్రి నాయన అది ఎంతో మేలు అంటున్నా ప్రభా. మా జీవితాలు ఎన్నో చేస్తావు నాయన, దానికి కృతజ్ఞతగా ఉండమంటున్నా ప్రభా. మరి నా తండ్రి నాయన సదోమ గొమొర్రా పట్టణాన్ని ఎంతగా దీవిస్తే వాళ్ళు నాయన పాపంలో శాపంలో ఉన్నప్పుడు అగ్నితో రగిలిపోయింది ప్రభా. నా తండ్రి అటువంటి దినాలు కూడా అంచె దినాల్లో వస్తున్నాయి ప్రభా. నోవల దినాల్లో కూడా వాళ్ళు తీర్చు త్రాగొచ్చు నాయన పెళ్లికించుకుంటూ ప్రభా. అయ్యా నా తండ్రి నాయన నోవల గారు మాట వినకుండా నా తండ్రి నాయన వారి ఇష్టానుసారంగా నా తండ్రి నాయన అయా ఉన్నప్పుడు ప్రభా నాయన అంతటినీ కూడా అయా మీరు లైవ్ చేశారు. అక్కడ 40 రాత్రులు 40 పగళ్ళు మీ ఉగ్రతను చూపించారు. అటువంటి ఉగ్రత దినాల్లో మేము ఉన్నాము ప్రభా. అయా అక్కడ సూచనలు ఎన్నో అవి ఆయన జరుగుతున్నాయి ప్రభా. అయా చాలా మందికి తెలియదయ్యా, క్షమించండి వారిని అయా. వారికి చెప్పడానికి నాయన అయా కోత విస్తారం ఉంది కానీ పరివారం కొద్ది మంది ఉన్నారని కోత యజమాని మీరు వేడుకోరండి అని చెప్తున్నావు. యెరూషలేము పట్టణం గురించి ప్రార్థన చేయండి అని చెప్తున్నావు ప్రభా. అయా మీకు వందనాలు స్తోత్రాలు పరిశుద్ధుడా నాయన మహిమగల దేవా తండ్రి నాయన మీరే అధ్యక్షత వహించండి. ప్రతి మాటలు కూడా నూరంతలుగా నాయన వాక్యం ఫలవంతంగా ఫలింపు దయచేయండి వేస్తున్నాము బిడ్డల ప్రభా.
అయ్యా సరి చేసుకునే ఆత్మను కొమ్మరించండి, సంఘంలో చేర్చబడడానికి సహాయం చేయండి ప్రభా. నా తండ్రి ఏ ఒక్కరూ నశించుకోవడం మీకు ఇష్టం లేదయ్యా. మేము దేశం కోసం ప్రార్థన చేసినప్పుడు మేము నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతామని చెప్తున్నాం ప్రభా. తండ్రి నాయన అయా స్వాతంత్రమైన ఆత్మను, బ్రహ్మచ ఆత్మను, ఆ పవిత్రాత్మలు అన్ని కూడా శాపము పాపముతో నిండిపోతున్న కుటుంబాన్ని యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. నీ మహిమ గల నామములో ప్రభా నూరంతలుగా ప్రతి ఒక్కరిలో వాక్యం అనే దేవుడు నాయన ఫలింపు జరగాలిగాక యేసునామములో. అయ్యా నీ మహిమతో నింపండి, అభిషేకంతో నింపండి, కృపలో వంచండి. ప్రతి విషయము కూడా నా తండ్రి మీరు నాయన వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి. నాయన రాసుకొని అటువంటి ప్రార్థన వేసుకొని విడుదల పొందుకోవడానికి మీరే సహాయం చేస్తున్నందుకు మీకే కొట్లాడి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సదాకాలము తోడైంది నడిపించును గాక, ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.